ట్విస్ట్ వచ్చేసింది. మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది. పార్టీకి కవితక్క షాక్ ఇస్తే నిన్న పార్టీలకెళ్ళి సస్పెండ్ చేసి కవితక్కకు రిటర్న్ షాక్ ఇచ్చింది పార్టీ కూడా. అట్లా జరుగుతుందని ముందే అనుకుందో లేదో అక్క ఇవాళ విలేకరుల మీటింగ్ పెట్టి వాట్ నెక్స్ట్ అనేది మాట్లాడుతుంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమవుతుందో. ఇక అవునా చిరంజీవి సార్ది శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా చూసిండ్రా? అలా సారు డాక్టర్ కాకుండా వాళ్ళ నాయన కోసం డాక్టర్ లెక్కనే యాక్టింగ్ చేస్తాడు. అవు గట్నే గుంటూరులో కూడా ఒక లేడీ జ్యోతి దీది ఎంజీబీఎస్ అని మెడల స్కెతోస్కోపు తెల్ల కోట్ వేసుకొని ఒరిజినల్ డాక్టర్ల మించిన తీర్ల పేషెంట్ల తానికి పోయి రిపోర్ట్లు చూసుకుంటా టెన్షన్ పడకండమ్మా, మీకు వచ్చిన జబ్బు గ్లాకోమా, గ్లిజరిన్, శాండిల్వుడ్, టాల్కమ్, హైడ్రోజన్ పెరాక్సైడ్ సిండ్రోమ్ అని అనుకుంటా దీనికి మందులు రాత్తా అన్నట్టే బిల్డప్ ఇచ్చుకుంటా వార్డులలో కల తిరిగింది. సీన్ కట్ చేస్తే అటెంకేమైందో సుష్రాపోరిగా. శంకర్ దాదా ఎంబీబీఎస్ ఫిక్షన్ అయితే ఈ జ్యోతక్క రియల్ ఉన్నది కదా. ఎంబీబీఎస్లో చదివిన డాక్టర్లు కూడా గింత కాన్ఫిడెన్స్ తోటి దవాఖానా ఓరు కావచ్చు. అగు గా రేంజ్లో గుంటూరు జీజీహెచ్ దవాఖానలో పిల్లల వార్డులకు మంచిగా తెల్లకోటు మెడల స్టెథోస్కోప్ వేసుకొని పోయింది. బెడ్డుకున్న పిల్లల అటెండెంట్ల దగ్గరికి పోయి ఏమైందమ్మా, ఏం మందులు ఇస్తున్నారు, ఏ ఊరు నుంచి వచ్చిర్రు అని మందలిచ్చుకుంటా రిపోర్ట్లు చూసుడు పెట్టింది. అబ్బో మేడం ఎవరో పెద్ద డాక్టర్ అమ్మ లెక్కనే ఉన్నదనుకొని పేషెంట్లు ఎంబడి ఉన్నోళ్ళు రిపోర్ట్లు చేతిలో పెట్టిర్రు. జ్యోతక్క ఎంబీబీఎస్ కాకుండా ఎంజీబీఎస్ కోర్సు చదివినట్టున్నది. ఇక కళ్ళద్దాలు సవరించుకొని రిపోర్ట్లు చూసి దిస్ ఈజ్ గ్లిజరిన్, శాండల్వుడ్, బాతింగ్ బార్, టాల్కమ్ సిండ్రోడ్ అంటారమ్మా, తగ్గిపోతుంది అనుకుంటా సీనియర్ డాక్టర్లు రౌండ్లు కొట్టినట్టే కొట్టుకుంటా రిపోర్ట్లు చూసి చెప్పబట్టిందట. ఇక అక్కడనే డ్యూటీలు ఉన్న జూనియర్ డాక్టర్లు అగో ఈమెవలు ఎన్నడు చూడలే, కొత్తగా కనబడుతున్నది, వచ్చుడొచ్చుడే పేషెంట్లను చూస్తున్నది, ఇంత యాక్షన్ డ్రామా చేస్తుందని అనుమానం వచ్చి సెక్యూరిటీ వాళ్ళని పిలిచి ఆమె కథ ఏందో అరుచుకోమన్నారు. అసలే ఈ నడుమ పిల్లలను ఎత్తుకపోయేటోళ్ళు బాగా తిరుగుతున్నారు కదా. ఈ అక్క ఫేస్ చూస్తే కూడా సేమ్ అట్లనే అనిపించిందట వాళ్ళకు. ఖచ్చితంగా ఆ బ్యాచే ఉన్నట్టున్నది అనుకొని ఆ పోలీసు వాళ్ళకు ఫిర్యాదు ఇచ్చిర్రు. ఇక ఆమె ఎంబడి ఇంకొక ఆయన కూడా ఉన్నాడు. సెక్యూరిటీ వాళ్ళు ఇద్దరిని దొరకబట్టి ఎవలమ్మ నువ్వు, ఏడికెళ్ళి వచ్చినావు, ఏం పేరు నీది, ఏం కథ నీదని అడిగే లోపట్నే పోలీసు వాళ్ళు కూడా దవాఖానకు వచ్చిర్రు. ఇక అక్కను ఎంక్వైరీ చేస్తే ఓసారి నేను డాక్టర్నే అని చెప్తున్నది. కాదండి నాకు డాక్టర్ కావాలన్న కోరిక బాగుండే కానీ డాక్టర్ కాలే, అందుకే డ్రెస్ వేసుకొని ఫోటోలు తీసుకుందామని వచ్చినా అని చెప్తున్నది. మరి పేషెంట్ల తానికి ఎందుకు పోయినావు అని అడిగితే డాక్టర్గా రీల్స్ తీసుకొని సోషల్ మీడియాలో పెట్టుకునేందుకు పోయినా అని చెప్తుంది. మరి ఆమె అవతారానికి, ఆమె చెప్పే మాటలకు, ఆమె ఎంబడున్నోడు చెప్తున్న మాటలకు ఏం గింత పొంతన లేకపోయే వరకు పోలీసు వాళ్ళకు అనుమానం పట్టుకున్నది. పక్కా వీళ్ళు పిల్లలను ఎత్తుకపోయే బ్యాచే ఉన్నట్టున్నారు అనుకొని అనుమానపడి స్టేషన్కి ఎస్కపోయారు. ఆడ వాళ్ళ స్టైల్లో ఎంక్వైరీ చేస్తున్నారట. ఇప్పుడు చూడు జీజీహెచ్ దవాఖానలకు డాక్టర్ కోట్ వేసుకొని వచ్చి పిల్లల వార్డుల పేషెంట్లను చూసేంత పటిష్టంగా ఉన్నది జీజీహెచ్ల సెక్యూరిటీ. పిల్లలను ఎత్తుకపోయే బ్యాచ్లకు, దొంగలకు మంచి గేటెడ్ ఫ్రెండ్లీ సెక్యూరిటీలే ఉన్నట్టున్నారు కదా మొత్తానికైతే. జూనియర్ డాక్టర్లు చూడకపోతే ఈ దొంగ డాక్టర్ అమ్మ ఏం కథ చేస్తుండనో ఏందోపో. అయినా డాక్టర్ కావాలని కోరుకుంటే డాక్టర్గా ఇంట్లోనే రీల్స్ వీడియోలు చేసుకుంటారు కానీ వార్డులకు వచ్చి రిపోర్ట్లు చూసుకుంటే తిరిగేంత రియలిస్టిక్గా ఎవరు చేస్తారు? సంథింగ్ ఈజ్ ఫిషీ అనిపిస్తలేదు ఈమె వ్యవహారం చూస్తుంటే. కళ్ళ ముంగట ఎవరికన్నా ఆపతొస్తే అయ్యో అనిపించే కాలం కాదు ఇది. మనకెందుకు మన పరిశాన్లు మనకే బొచ్చడుండే అని పట్టించుకుంటలేరు. ఇక పిట్టలకు, కాకులకు ఆపతొస్తే పట్టించుకుంటారా? కానీ అందరు అట్నే ఉండరుల్లో. మనిషి అయినా, పిట్టైనా, పిల్లైనా, కుక్కైనా పానం పానమే, ఆపతి ఆపతే అని కాపాడే పుణ్యాత్ములు కూడా ఉన్నారు వాళ్ళకిట్లా. లోకం మీద ఎంగిల్ చేత్తో కాకిని కొడితే చేతికున్న మెతుకులు ఈడ రాలిపోతాయో అనుకునేటోళ్ళు ఉన్నట్టే అదే కాకి ఆపదలు కానొస్తే పానాలకు తెగించి కాపాడేటోళ్ళు కూడా ఉంటారని చూపెట్టుర్రులా ఈ వరంగల్ సిటీ ఫైర్ ఇంజన్ సిబ్బంది వాళ్ళు. వరంగల్ సిటీ 39వ డివిజన్ సాకరాశికుంట ఏరియాలో జరిగిన ముచ్చటిది. ఈ సెల్ టవర్కు చుట్టుకున్న పతంగి మాంజాకు చిక్కి గిలగిల కొట్టుకుంటుందట ఈ కాకి. ఇక దాన్ని చూసి సాటి కాకులన్నీ కావు కావు అని కాపాడమన్నట్టే లొల్లి చేసినాయట పొద్దుగాలనే. ఇక చూసిన లోకల్ పబ్లిక్ ఉండి ఫైర్ ఇంజన్ వాళ్ళకి ఫోన్ కొడితే వచ్చి చూసిర్రు. అందులోకెళ్ళి ప్రసాద్ అనే ఒక పోలీస్ అన్న పైకి ఎక్కిండు. సిక్కుపడ్డ కాకిని మెల్లగా దగ్గర గుంజుకొని దానికి చుట్టుకున్న మాంజాన్ని కత్తిరించి పానాలకు తెగిడిచి ఒంటి చేత్తో కింది దాకా దిగిండి. ఇట్లా కిందికి వచ్చినాక కాలు రేఖలకు చుట్టుకున్న మాంజాన్ని కత్తిరబెట్టి కత్తిరించి గోడ మీద ఇడవంగానే చూడు ఎట్ట రయ్యన ఎగిరిపోయిందో.
అప్పటిదాకా అసలు బతుకుతుందా లేదా, బతికినా ఎగురుతుందో లేదో అనుకుంటే ఇట్లా ఇడుసుడే ఆలస్యం, బతికితిరా దేవుడా అన్నట్టు అట్లా ఎగిరిపోతూనే ఉంది కాకి. కాకిని కాపాడిన ఫైర్ సిబ్బందిని పానాలకు దిగిడిచి పైకెక్కిన ప్రసాదనను మస్తు మెచ్చుకున్నారు చూసిన వాళ్ళంతా. కానీ ఆపత్తిలో పడ్డ ఒక కాకిని కాపాడే శక్తి లేకపోయినా ఎట్లా చేస్తే మన తోటి కాకి బతుకుతుందని ఆలోచించి కాకులన్నీ చేరి కావు మన లొల్లి చేసి మనుషులను ఒక్కటి చేసి కాపాడేటట్టు చేసినాయంటే ఈ కాకుల తాన చాలా నేర్చుకోవచ్చేమో మనుషులం కదా. రోడ్డు మీద ఆడపిల్లలు పోతుంటే ఎవరన్నా శీతవగాళ్ళు షిడా ఇస్తే ఎంబటే పోలీసు వాళ్ళకు ఫోన్ కొట్టమంటారు. మరి పోలీసు వాళ్ళే ఆ పని చేస్తే ఎవరికి చెప్పుకోవాలి? నిజమోళ్ళ కృష్ణా జిల్లా గన్నవరంలో నిన్న గదే కథ అయింది. రాత్రి 10:30 కొట్టే యాళ్లకు రోడ్డు మీద ఒంటరిగా పోతున్న ఒక ఆడామెను సోయి లేకుండా తాగిన ఒక సిఐ గారే షిడాయించిండట. చూడు సారు ఏషాలు ఎట్లున్నాయో. సమాజంలో ఆడవాళ్లకు రక్షణ కల్పించవలసిన రక్షక భటులే భక్షక భటులు లేక తయారు కాబట్టిది కదా. ఇక చూడు బగ్గ మందు కొట్టి రోడ్డు మీద రౌడీ లేక సిగమోగుతున్న ఈ సిఐ సారు ఏషాలు ఎట్టున్నాయో. బండ బూతులు గుండా వేషాలు. ఈయన పేరు కిరణ్ అట. భద్రాచలంలో సిఆర్పిఎఫ్ సిఐ లెక్క డ్యూటీ ఎలగబెడుతుండట. మరి ఏం మావుల మీద పోయిండో గన్నవరానికి గాని రాత్రి 11 కొట్టే యాలకు ఈ అన్నోళ్ళ ఇంటి ఆమె దుకాణం పనిచేసి ఇంటికి పోతుందట. ఈ సిఐ గారు ఈయన ఇద్దరు దోస్తులు కలిసి కార్లో కూర్చొని మందు కొడుతున్నారట రోడ్డు పక్క పంటే. పక్కకి వెళ్ళిపోతున్న ఈమెను చూసి కియ్యమని కారు హారన్ కొట్టిరట. అదే అప్పుడప్పుడు కొందరు శీతోపరగాలు ఈవ్టీజింగ్ చేస్తుంటారు చూడు ఆడవిళ్ళను, అట్లా అనుకోరాదు. సరే ఏదో ఒక్కసారి అంటే పొరపాటున కొడతారు, కానీ మళ్ళా అట్లనే హారన్ కొట్టిరట. ఈ కార్ లైట్లు మొఖాన కొట్టిరట. ఇక ఆమె ఇంటాయనట చెప్తున్నాడు. అవు భయ్యా ఏమైందో చెప్పుకరా. ఇక అన్న ఏంటన్నా హారన్ కొడుతున్నారన్న. అతను ఎవరో దిగారు సార్, బ్యాక్ సైడ్ నుంచి దిగి కార్ డోర్ తీసుకొని నీ ప్రాబ్లం ఏంట్రా, నా కారు నా ఇష్టం, నేను కొట్టుకుంటాను ఏం చేసుకుంటాను నీకెందుకు, ఒంటరిగా వెళ్తుంది ఆడపిల్ల, అలా హారన్ ఎలా కొడతారు సార్ మీరు అంటే, ఎందుకు కొట్టకూడదు మా ఇష్టం మేము కొడతాం ఏంటని చెప్పి రుబాబు చేసి ఆయన తోస్తారు సార్. ఎందుకు తోస్తారు సార్ అంటే, నేను పోలీసుని, నేను సీఏని, నేను నాకు చెప్తా విన్ను, నాకు తెలీదా ఏం చేయాలో అది ఇది అని చెప్పి చాలా ర్యాష్ సార్ మాట్లాడింది. పక్కన మా మిస్సెస్ ఉంది. అది ముచ్చట. నేను సీఐని పే నాతో పెట్టుకుంటారా అని గల్ల పట్టుకొని ఎట్లా ఊగుతుండో చూడు. వీళ్ళంతా కలిసి పోలీస్ స్టేషన్కి పోయి కేసు పెడితే స్టేషన్కి పట్టుకొచ్చారు సార్ను. ఇక చూడు స్టేషన్లో సార్ హంగామా ఎట్లుందో. నా ఫోన్ ఇయ్యి అని బెదిరించి గుంజుకుండు. ఇదే ఒక కామన్ సిటిజన్ అయితే రోడ్డు మీద ఒక ఆడవిలను చీడాయిస్తే ఊకుందరా? అర్ధగంటకు రౌండ్ చొప్పున కోటింగ్ ఇయ్యకపోవు. కానీ సార్ పోలీస్ అందుకే వీళ్ళు కూడా వెనక ముందు అవుతున్నారు. ఇక అటు ఇటు సార్కు జరంత రిమ్మ దిగినట్టుంది. చేసింది తప్పని సోయికొచ్చి జర మెల్లమెల్లగా మాట్లాడి పెట్టిండు. కానీ ఏడికైతే ఆడిక నేనైతే అసలే ఊకోని అంటుండి ఈ బాధితురాలి భర్త. కంచేసి ఏరిమేసింది అన్నట్టు ఓ పోలీస్ అయి ఉండి రోడ్డు మీద కూర్చొని తాగుడే తప్పంటే అల్లి ఇంకా ఆడవిళ్ళని చీడాయించుడు ఎంత పెద్ద తప్పో చూడు. ఇదేందని అడుగొచ్చిన వాళ్ళని కొట్టుడు మరింత పెద్ద తప్పు. మరిట్లా తప్పుల మీద తప్పులు చేసిన సిఐ గారికి ఏమన్నా శిక్ష పడుతుందో? తప్పు సారది కాదు తాగుడిది అని చెప్పి కన్సెషన్ ఏమన్నా ఇస్తారో కానీ కొంచెమన్నా సిగ్గుండాలని మస్తు తిడుతున్నారట ఈ పోలీస్ ఆయన వేషాలను. కానీ అర్ధరాత్రి ఆడది ఒంటరిగా నిర్భయంగా తిరిగినప్పుడే దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చినట్టు అని, దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు గాంధీ తాత అన్నాడట. చూడబోతే అసలు నిజమైన స్వతంత్రం ఇంకో 100 ఏళ్ళైనా రాదుగాక రాదనే అనిపిస్తుంది. ఇక ఎట్లొస్తుంది పోలీసు వాళ్ళకి ఇట్లా మోపోయినాక. ఊరందరిది ఓ దారైతే ఊసుగండ్లోళ్ళది ఇంకో దారన్నట్టు ప్రపంచ దేశాల లీడర్లంతా ఓ టైపు ఉంటే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఇంకో టైపు ఉన్నాడు. అదేందో మొదటి సంధి అంతే ఆ మనిషి. మామూలుగా బయట దేశం పోవాలంటే ఏ దేశ లీడర్ అయినా గాలి మోటార్లనే పోతాడు. కానీ కిమ్ జాంగ్ మాత్రం స్పెషల్గా తయారు చేయించిన రైలు బండనే పోతాడు. బండి అంటే మామూలు బండి కాదు అసలు. అమెరికా ప్రెసిడెంట్లు వాడే ఎయిర్ ఫోర్స్ 1 గాలి మోటార్ను మించిన బండి అది. కావాలంటే చూడు ఎట్లున్నదో. కొందరికి బస్సు పడది, ఇంకొందరికి కారు పడది. అటనే ఈ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ కు గాలి మోటార్ అంటే పడదట. పడది కాదు పరమ డర్రట.
గాలి మూటలు పోతే ఏడ ఊలిపోతుందో ఎవరు కూల్చేస్తారో అని అధ్యక్షుల వారి ఫ్యామిలీ కోసమే స్పెషల్గా చేపించిన ఈ రైలు బండినే ఎక్కడికి పోయినా ప్రయాణం కడతాడట కిమ్ కాక. ఇవాళ చైనాలో జరిగే సెకండ్ వరల్డ్ వార్ విక్టరీ పరేడ్లో హాజరు పడుతందుకు నిన్ననే చైనాలో దిగిండి. ఇట్లా మొత్తం 20 దేశాలకు మీదనే ప్రపంచ నాయకులు వస్తున్నారట ఈ పేరంటానికి. అయితే కదిమోళ్ళంతా గాలి మోటార్లలో దిగితే ఈ కిమ్ము కాక మాత్రం తేయాంగ్ అని పేరు పెట్టిన ఈ రైలు బండినే వచ్చి దిగిండు. అందుకే ఈ బండి ఇప్పుడు టాక్ ఆఫ్ ద దునియా అవుతుందన్నట్టు. బండి అంటే మామూలు బండి కాదుళ్ళు, బుల్లెట్ ప్రూఫ్ బండి ఇది. 90 డబ్బాలుండే బండి మీద బుల్లెట్లు బాంబులే కాదు మిస్సైల్ వేసినా కూడా లోపలికి దిగాయట. అంత బందోబస్తుగా చేపించిండట. ఇక లోపల చూడాలన్నా సామిరంగా కాన్ఫరెన్స్ హాళ్ళు, డైనింగ్ రూములు, బెడ్రూములు, బాత్రూములు, టీవీ రూములు, కిచెన్ రూములు, అసలు ఓ పెద్ద రాజభవనంలో ఎన్ని తీర్ల అర్రలుంటాయో అన్ని తీర్ల డబ్బాలు ఉంటాయి. శత్రువులు ఎవరన్నా దాడి చేస్తే తిప్పి కొడుతందుకు సైనికులు, వాళ్ళకి సరిపడా ఆయుధాలు కూడా తయారుంటాయి. ఉసుక్కున ఇంకా ఏమన్నా అయితే ఎమర్జెన్సీలో ఎగిరిపోతందుకు ఓ హెలికాప్టర్ కూడా ఉంది ఇలా. ఇక సారికి వడ్డించే వంటకాలు ముచ్చటైతే చెప్పనే వద్దు. దునియా దేశాలకు వెళ్ళి పట్టుకొచ్చిన మాస్టర్లు వండి పెడతందుకు తయారుంటారట వంటకాలన్నీ. అట్టనే సారుకు బోరు కొట్టకుండా ఈ బండ్లనే ఆటలాడి పాటలు పాడే కళాకారుల బృందాలు కూడా తయారుంటారట. అసలే కిమ్ అంటే కిరాక్ మనిషి ఆయ, మరి నిమ్మలంగా ఉండాలి కదా ఎప్పటికీ. ఇక ఇంత కతున్న ఈ రైలు బండి తయారీకి 2000 కోట్ల మీదనే ఖర్చు అయిందట. అయినా రాజు తలుచుకుంటే దెబ్బలకు కరువా, కిమ్ జాంగ్ తలుచుకుంటే ఇసుంటి రైళ్లకు కరువా అన్నట్టు ఈ బండిని ఎక్కువ గేజ్ ఐరన్ షీట్ వాడి చేసిరు కాబట్టి ఎక్కువ జోరు మీద పోదట. గంటకు 50 కిలోమీటర్ల స్పీడేనట. ఇక చైనాలో ఇవాళ జరుగుతున్న సైనిక పరేడ్ చూస్తేందుకు అటు రష్యా ప్రెసిడెంట్తో పాటు అమెరికా అంటే వాడని దేశాలలో ఎక్కున్నారట. వీళ్ళందరినీ చూస్తే ఎంత కళ్ళు మండుతాయో పాపం ట్రంప్ సారుకు. పాములు పగబడతాయని సినిమాలలోనో సీరియళ్లలోనో చూస్తాం, కానీ నిజంగా పాములు పగబట్టి కరుస్తాయి అంటే నమ్మబుద్ధి అయితే లేదు అసలు. కానీ అప్పుడప్పుడు జరిగే కొన్ని ముచ్చట్లు చూస్తే మాత్రం అది నిజమే అనిపిస్తుంటుంది వల్ల. అవు మరి ఒక మనిషిని ఒక్కసారో 2 సార్లనో 3 సార్లనో పాములు గరిచినాయంటే ఏదో అట్లా అనుకోకుండా జరుగుతుందేమో అనుకోవచ్చు. కానీ ఒకటే మనిషిని 9 మాటలు కాటేసినాయట యూపీలా. అది కూడా 9 వేరే వేరే పాములు కాదు, 2 పాములట. చూడు పాముల పగ ఎట్లున్నదో. పాములు పగబడితే అని ఇవ్వాలని చెప్తే ఆ చెప్పిన వాళ్ళని కిందికెళ్ళి మీద దాకా ఇచ్చంతరంగా చూసే కాలం ఇది. కానీ అట్లా చూసినా సరే ఈ పాము పగ ముచ్చట చెప్పగా తప్పేటట్లేదు. ఇగో ఈ బుజ్జినే 2 పాములు పగబట్టి ఎంటాడి కాటేస్తున్నాయట. 3 ఏళ్ల సంది ఇప్పటికి 9 మాటలు కాటేసినాయట. ఇక మొన్న ఒక్క ఆగస్టు నెలలనే 6 మాటలు కాటేసినాయి అంటే చూసుకోరు. ఇక వాళ్ళ పేరు రియా మౌర్య, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కౌశంబి జిల్లా బైన్సహాపార్ అనే ఊళ్ళో ఉండే ఈ రాజేంద్ర మౌర్య అనేట ఆయన బిడ్డనట. ఇగో ఇదే వీళ్ళ ఇల్లు చూడంగానే ఎన్ని పాములు ఉన్నాయో ఇలా అందుకే కరుస్తున్నట్టున్నాయో అనిపిస్తుంది ఎవ్వరికైనా. అది కూడా బరాబరే. కానీ ఇంట్లో ఉండే 4 ఇట్లా ఒక్కళ్ళనే కాటేసుడేంది? అది కూడా 9 మాటల ఒక్కళ్ళని ఎందుకు కాటేస్తున్నాయి? కతిమ 3 మనుషులు కనబడతలేరా? కాటేసేందుకు కాళ్ళు అనుకూలంగా పెడతలేరా అనేది చిత్రం అనిపిస్తుంది. ఈ పిల్లని పాము కాటేసుడు, ఈమె తండ్రి సర్కారు దవాఖాన గొంటబావుడు, వాళ్ళుండి ఏదో మొక్కువాడిగా 2 సూదులు ఇచ్చి మీ పాప బ్రతకాలంటే వెంటనే ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకెళ్ళండి అని ఉద్దర సలహా ఇచ్చుడు, పోగేసిన పైసలన్నీ పెట్టి ట్రీట్మెంట్ చేయించుడు కామన్ అయిందట ఈ తండ్రికి. ఇప్పటికే కొన్ని లక్షల రూపాయలు ఖర్చయినాయట. ఆ పైసలు పెడితే ఓ కొత్త ఇల్లే కట్టుకునేటోని అంటుండు. అయితే ఈ పొలం కాటేసేది ఒక్క పామే కాదట. పొలం కాడికి పోతే అక్కడ ఒక పాము కాటేస్తుందట, ఇంటికాడ ఉన్నప్పుడు ఇంకోటి కాటేస్తుందట. ఇక చూడు బుజ్జి కాళ్ళ మీద పాము కాట్లు ఎట్లున్నాయో. ఇంతక పాము ఎట్లుంది ఏం కథ? ఈ పాముల భయానికి తట్టపుట్ట చదువుకొని ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంటికన్నా వేరే ఊరికైనా పోదామని చూస్తురట ఇప్పుడు. మరి అట్టనే ఇడిచిపెడితేయో ఆడికి కూడా వచ్చి కాటేస్తాయో చూడాలి. అట్ట కూడా వచ్చినాయంటే నిజంగా పాము పగ ఉన్నట్టే. కానీ పాములు పగబడతాయా లేదా అన్నది ఎప్పటికీ ఎటుదేలని యక్ష ప్రశ్న లెక్కనే ఉంటుంది. ఇవాటి స్మార్ట్ వార్తలు మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు ఏం చేస్తారు? చూస్తూనే ఉండుర్రి TV9.